వాళ్ళు ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం ఇస్తే కదా, అవకాశం అయినప్పుడు అల్లరి చేస్తారు. ఎప్పుడు అల్లరి చేస్తారు? ప్రతిపక్ష పార్టీల వాళ్ళు ఉపయోగపడే సమస్యలు చెప్పినప్పుడు దానికి అవకాశం ఇస్తే అల్లరి చేయరు. నువ్వు నోరు నొక్కేస్తావంటే ఇంకా అరుస్తారు. ఇప్పుడు దేశ పద్ధతి గురించి మాట్లాడి మోహన్ గారిని పే చేస్తే ఆయన నోరు నొక్కేసి ఎట్టు ఒప్పుకుంటారు? పార్లమెంట్లోనే స్వేచ్ఛ లేకపోతే బయట మాట్లాడేస్తారు. ఇంకా పార్లమెంట్లో ఎప్పుడైతే నీకు ఎంపికైనటువంటి సభ్యులకి స్వేచ్ఛ ఇవ్వలేదు, సహజంగా రియాక్షన్ వస్తుంది అక్కడ. దాన్ని పరిష్కారం చేయకుండా నన్ను కొట్టేస్తారు, నన్ను చంపేస్తారు చెప్పేసి చెప్పడం అంటే ఇది ఈ భయపడి పలాయించడమా లేకపోతే ఎదురుదారి చేయడమా? ఇది బాధ్యతాయుతమైనటువంటి పద్ధతి కాదు. ఒక విధంగా అవమానకరం. అది ప్రపంచవ్యాప్తంగా అవమానకరం. ఇప్పుడు మోడీ ఎవరు గుర్తిస్తారు ఇప్పుడు? అందుకే ట్రంప్ ఇతన్ని బానిసలాగా చూస్తున్నాడు. ఎవరు గుర్తించు? మన భారతదేశ పరువుని నిలవని తీసేది అది మన పార్లమెంటు మేము చాలా వ్యక్తపరుస్తాం. అదేవిధంగా ఇప్పుడు అసలు ప్రధానమంత్రి ఎన్నుకున్నాం, ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని. కానీ డిఫాక్టో ప్రధానమంత్రి ఎవరు ఇప్పుడు? ట్రంప్. ఆయన ఏం చెప్తే చేయాల్సి వస్తా ఉంది. అంతకుముందు పాకిస్తాన్ యుద్ధం వచ్చినప్పుడు నేను యుద్ధం ఆపేస్తామని అంటే చెప్పాడు. లేదని ఈయన అంటాడు, నేనే ఆపాను అని అంటున్నాడు. అంటే భారతదేశ డెసిషన్స్ని ట్రంప్ తీసుకుంటున్నాడు. ఇప్పుడు ట్రేడ్ వార్ ప్రకటించాడు. ఆ ట్రేడ్ ఇప్పుడు ఏమంటున్నాడు? నా మాట ఇంటే తగ్గిస్తా అంటున్నాడు. భారతదేశంలో స్వేచ్ఛ ఉంది, నాన్ అలైన్డ్ కంట్రీ మంది. అలాంటప్పుడు మనకి ఎక్కడ స్వేచ్ఛ ఉంటే పోయే అవకాశం మనకు ఉంది. అంతేగాని నువ్వు పలానా చోటు పోకూడదు, పలానా చోట ఇరాన్ తిరిగి పోకూడదు, ఇరాన్ చేసినాయంటే మనకి ఎక్కడ సౌలభ్యం ఉంటే అట్లా కొనుక్కుంటాము. కర్నూలు బాగులో బాగుంటే ఆడు కొనుక్కుంటాము, లేదా కర్ణాటక ప్రజలు బాగుంటే టికెట్ కొనుక్కుంటాము. అని చెప్పే హక్కు మీకే కదని. అది ఒక విధంగా అంతర్గత రాజకీయ ఆర్థిక వ్యవహారాలు జోక్యం చేసుకునేటువంటి అర్థమైనటువంటి కార్యక్రమం మీకు చేయడానికి కనిపిస్తున్నాం. మోడీ కూడా దానికి తగ్గట్టుగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇరాన్ ఆయిల్ తీసుకోలేదు, తర్వాత వెనిజులా తీసుకోమని చెప్తాను. ఇప్పుడు అంతకుముందు ఒప్పుకోలేదు. వెనిజులా అమెరికాకు ఆజ్ఞలు పోయిన తర్వాత అమెరికాతో చేసి కొనుక్కోమంటున్నారు. ఆ వెనిజులా ఈ రేటు పక్కన కొంటే ఇప్పుడు రష్యా కన్నా దానికి ఎక్కువ రేట్లు పెట్టాల్సి వస్తుంది. సంవత్సరానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఎక్కువ అవుతుంది. అంటే ఇది ఏ దేశం ఎక్కడ కొనాలో ఏ దేశం కొనకూడదు అనేటువంటి పద్ధతి వచ్చినప్పుడు ఇది చాలా ప్రమాదకరం. ఇప్పుడు ట్రేడ్ యాక్ట్ ఇండియా యుఎస్ ట్రేడ్ ప్యాక్ట్ వచ్చింది. దానిలో చాలా బ్రహ్మాండంగా వచ్చి అంటున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే మనది వ్యవసాయ దేశం ఇది, వ్యవసాయం ఆధారపడిన దేశం ఇది. ఉత్పత్తి కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇవి మొత్తం మనకి దివాళా తీస్తాయి. ఇప్పుడు అది కానీ అంగీకరిస్తే మన వ్యవసాయ రంగం మొత్తం కుప్పకూలిపోతుంది. ఇప్పటికే గిట్టుబాటుని ఆందోళన చేస్తున్నాం, ఇప్పుడు మొత్తం కుప్పగారిపోతుంది. ఒకప్పుడు పామాయిల్ బ్రహ్మాండంగా ఉండేది. ఎప్పుడైతే దిగుమతి చేసి మొదలుపెట్టారో పామాయిల్ చెట్లను నరికేశారు. ఇప్పుడు మళ్ళీ పామాయిల్ వేయమని చెప్పని ఫేమస్ అని చెప్తా ఉన్నారు. రేపు మళ్ళీ లైసెన్స్ తగ్గిస్తే అడుగులు పోతుంది. అంటే మన పంటలు, మన రైతాంగాన్ని, మన వ్యవస్థ కాపాడుకోవడానికి మన చేతులు లేదా? మనం దెబ్బతీసే పద్ధతిలో మీరు ట్రేడ్ ఓపెన్ చేసుకోవాలన్నా అది చేసుకోవాల్సిన అవసరం లేదు కదా. మనకి లాభంగా ఉండే పద్ధతి చేసుకోవాలి తప్ప నష్టం వచ్చే పద్ధతి చేయడానికి వీళ్ళది. ఆ ట్రేడ్ ఒప్పందం అనేది భారతదేశానికి ఉరితాడు లాంటిది మా ఉద్దేశం. ఇది భారతదేశం సంబంధించినటువంటి రాజకీయ విషయాలు. అయితే ఇప్పుడు రాష్ట్రాలు కొంచెం జరుగుతాయి. కేంద్రం నుంచి బీజేపీ ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీల్ని ఆడిస్తూ ఉన్నాయి. ఉదాహరణకి ఆంధ్రప్రదేశానికి జగన్మోహన్ రెడ్డి కావాలి, చంద్రబాబు నాయుడు కావాలి, పవన్ కళ్యాణ్కి కావాలి. కానీ వీళ్ళు ముగ్గురు మధ్య వాళ్ళు పడుకోవచ్చు, ఈయన మాత్రం వాళ్ళు కాపాడుకుంటారు. కేంద్ర ప్రభుత్వం పేరుకేమో కూటమి పక్కన ఉన్నారు, కానీ వాస్తవానికి జగన్ కూడా వాళ్ళే కాపాడుకుంటున్నారు. లేకపోతే ఇప్పటిదాకా బయట ఉంటున్నారు. ఇప్పుడు సమస్య వచ్చింది, తిరుపతి దేవస్థానం ప్రపంచవ్యాప్తంగా స్వామిని కలిసింది. వాళ్ళు మొన్న ఓబ్రాయ్ హోటల్కి 25 ఎకరాలు కేటాయించారు. అంటే దేవస్థానం దగ్గర పబ్బులు ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు, డ్యాన్స్ చేసుకోవచ్చు అనేటువంటి స్టార్ హోటల్కి ఇచ్చిన తర్వాత అయితే ప్రాముఖ్యత ఉంది. 25 ఎకరాల ల్యాండ్, దానిలో మొత్తం గంధపు చెట్లే ఉన్నాయి, చెట్లు. నేను స్వయంగా చూశాను. ఇది బీజేపీ ఒత్తిడి మేరకు ఓబ్రాయ్ హోటల్కి ఆర్డర్ ఇప్పించని చెప్తా ఉన్నారు. ఏమన్నా కానీ మొత్తం టీడీపీ కూటమి ఇచ్చింది.
మేమంతా పోయి అడ్జస్ట్ పెట్టి గొడవ పెట్టాం, పెండింగ్లో ఉంది ఇంకా. ఇచ్చుకోమని చెప్పండి, రేణిగుంటలో కళాశాలలో ఇచ్చుకోమని చెప్పండి. తిరుమల దేవస్థానం దగ్గర ఇవ్వడం ఏంటి? స్టార్ హోటల్ ఇది ఒకటి.